మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాగా శ్రీకాంత్ తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం నుండి వసతి గృహాలు, గురుకులాల పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన మెస్ బిల్లులు సుమారు 6,300 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని గత ప్రభుత్వంకి అనేక మార్లు విడుదల చేయాలని కోరినా కూడా ఫలితం లేకుండా పోయిందని, అలాగే గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, వార్డెన్లో అప్పులు తీసుకొని వచ్చి హాస్టల్ నడుపుతున్నారని, దీనివల్ల పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతి గృహాలకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించడం లేదంటూ, అలాగే గత 6 సంవత్సరాల నుండి రాష్ట్రంలో 7,200 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాలేదు అని అన్నారు. అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, 14 లక్షల మంది విద్యార్థులు తమ ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఈ ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ గా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడి చేయడానికి గల ముఖ్య ఉద్దేశం వచ్చేసి అనేక సంవత్సరాల నుంచి గత 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు కానివ్వండి, అదేవిధంగా ఈ గత కాలం నుంచి చూసుకున్నట్టయితే 7,500 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నవి. కనీసం దాంట్లో కనీసం కూడా విడుదల చేయనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి అంతేకాకుండా అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలు ఉన్నాయి. మొన్న మన స్థానికంగా మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే మునుకాల ప్రభుత్వ కళాశాలలో కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, మధ్యాహ్న భోజనాలకు సంబంధించి బియ్యం కూడా ముద్దగట్టడం జరుగుతూ ఉంది, పురుగులు రావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి విద్యార్థులు అనేకంగా సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క మంచిర్యాల జిల్లాలోనే లక్షర్పేట, దండపల్లి మండలాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనీస శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు కానివ్వండి, హాస్టల్ సంబంధించి, మైనార్టీ హాస్టల్ సంబంధించి కూడా అనేకమైన విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ జరగడం జరుగుతూ ఉంది. అనేకమైన విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో చేరి అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం ఏవైతే నిధులు ఉన్నాయో ఈ కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, మెస్ ఛార్జీలు కానీ విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వెంటనే ఈ యొక్క పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.